ఒక ఎకరం భూమి, ఒక రైతు జీవితం. సూర్యుడింకా పూర్తిగా ఉదయించకముందే అతను లేచిపోతాడు. చేతిలో గుడ్డలి, కళ్లలో ఆశ. ఆశేంటంటే ఈసారైనా పంట బాగుండాలి అని. విత్తనాలు అప్పు, ఎరువులు అప్పు. 6 నెలలు, 6 నెలలు అతని జీవితం ఒకే ప్రార్థన. వర్షం పడితే భయం, పడకపోతే ఇంకో భయం. చివరికి పంట చేతికొస్తుంది. మార్కెట్కి తీసుకెళ్తాడు. వ్యాపారంటాడు, ఇదే రేటు, తీసుకుంటే తీసుకో, లేకపోతే తీసుకెళ్లి పాడు చేసుకో. 6 నెలల కష్టం. చివరికి చేతిలో మిగిలింది 10,000 రూపాయలు కూడా లేవు. అదే ఊరిలో మరో వ్యక్తి కూలిపనికి వెళ్తాడు. నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తాడు. కాని రైతు పొలం వదలడు. ఎందుకంటే అతడు కేవలం రైతు కాదు, మన అన్నానికి ప్రాణం పోసేవాడు. మనకు అన్నం వడ్డించే చేతులే తమ పిల్లలకు పాలు కొనలేకపోతున్నాయి. మనకు ఒక్కరోజు అన్నం లేకపోతే మనకి కోపం వస్తుంది. కాని రైతు జీవితమే త్యాగం. మనమంటాం రైతే రాజు అని. కాని ఆ రాజు ఇవాళ అప్పుల్లోనే బతుకుతున్నాడు. ఇది కథ కాదు, ఇది నిజం. రైతును గౌరవించండి, వాళ్ల శ్రమకు విలువివ్వండి. ఎందుకంటే రైతు బతికితేనే దేశం బతుకుతుంది.